హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నిత్య కుకింగ్ అండ్ వ్లాగ్స్. ఈ వీడియోలో మనం చూడబోతున్నాం స్వీట్ అండి. స్వీట్ అంటే బందర్ హల్వా ఈరోజు మనం ప్రిపేర్ చేయబోతున్నాం. చూడండి ఎంతో సాఫ్టీగా ఎంతో ఈజీగా చేసేయచ్చు ఈ బందర్ హల్వా అనేది. ప్రతి ఒక్కరూ ఇష్టపడతారు. బందర్ హల్వా అంటే నెయ్యితో చేస్తారు. నెయ్యి లేకుండా చేసే హల్వా ఉంటుంది, నెయ్యితో చేసే హల్వా ఉంటుంది. ఇప్పుడు మనమైతే నెయ్యితో ఈ బందర్ హల్వాని ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం. ముందుగా గోధుమ పిండి, ఒక కప్పు గోధుమ పిండి ఒక బౌల్లో వేసుకుని మనం కొద్దిగా వాటర్ అనేది యాడ్ చేసుకుంటూ, పూరీ పిండి అయితే ఎలా కలుపుకుంటామో మనం కొంచెం వాటర్ అనేది యాడ్ చేస్తూ ఇది పిండి కలుపుకోవాలి. నేనైతే పిండిని కలుపుతున్నాను. కొంచెం వాటర్ యాడ్ చేస్తూ, మొత్తం నీళ్ళన్నీ ఒకసారి పోయకండి, కొంచెం వాటర్ యాడ్ చేస్తూ ఆఖరికి నేను ఇలా అయితే ప్రిపేర్ చేశాను. ఇలా సాఫ్ట్గా ఉండాలి. ఇలా సాఫ్ట్గా ఉన్న పిండిలో మనం నీళ్ళు అయితే యాడ్ చేసుకుందాం. నీళ్ళు పిండి ముద్ద మునిగేంత వరకు కూడా నీళ్ళు యాడ్ చేసి 3 అవర్స్ అనేది రెస్ట్ ఇవ్వాలి. ఈ పిండికి 3 అవర్స్ అనేది మూత పెట్టి ఈ పిండిని ఈ నీళ్ళల్లో నాననివ్వాలి. 3 అవర్స్ తర్వాత ఈ పిండి అనేది బాగా నానిపోతుంది. చూడండి, పిండి అనేది బాగా నానిపోయింది. నానింది కదా, ఈ పిండిని ఇప్పుడు ఈ పిండిలోంచి మనం గోధుమ పాలు అనేది తీద్దామండి. పిండిని బాగా కలుపుతూ మిక్స్ చేస్తూ ఉంటే ఈ పాలు అనేది సపరేట్ అవుతాయి. చూడండి, నేను పెద్ద బౌల్లోకి తీసుకున్నాను. ఈ పిండి మనం నొక్కుతూ ఉంటే అది పిండి పాలు అనేది సపరేట్ అవుతాయండి. ఇప్పుడు ఇది మనం స్ట్రైనర్లో వేసి వడకట్టుకుందాం. పాలు అనేది వస్తాయి. ఈ పాలు సపరేట్ అయిన తర్వాత ఇంకా మిగిలిన వేస్ట్ ఉంటుంది కదండి, అది కూడా మనం ఒకసారి కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుని దానిలోంచి కూడా కొద్దిగా మనం పాలు అనేది తీసుకుందాం. లాస్ట్కి మనకు పాలు ఉన్నాయో లేదా అనేది ఆ పిండిలో తెలిసిపోతుంది. వేస్ట్ అనేది పారేసేయచ్చు. లాస్ట్ వేస్ట్ అయిపోతుంది. ఆ వేస్ట్ అనేది పనికిరాదు. టోటల్గా మనం ఇవి కూడా తీసుకున్న తర్వాత టోటల్గా మనకి వచ్చిన పాలు అయితే ఇవ్వండి. ఈ గోధుమ పాలు అనేది 1 గంట మనం రెస్ట్ ఇద్దాం. వీటిని ఇలాగే ఉన్నిచ్చి 1 గంట పాటు వీటికి రెస్ట్ ఇద్దాం. గంట తర్వాత ఈ పాలు చూడండి, పాలు అనేది సపరేట్ అయినాయి. వాటర్ అనేది పైన వాటర్ వంచేద్దాం. వాటర్ వేస్ట్ అండి, ఇంకా ఈ వాటర్ దేనికి పని చేయదు. మనకి చిక్కటి గోధుమ పాలు అనేది మనకి అవసరం. నేనైతే ఈ వాటర్ అంతా కూడా వంచేసాను. వంచేసిన తర్వాత టోటల్గా నాకు మిగిలిన గోధుమ పాలు అయితే ఇవ్వండి. ఇవి నేను తీసుకున్న గోధుమ పిండికి వచ్చిన పాలు అయితే ఇవి. ఈ పాలు చిక్కగా ఉండాలి. పైన వాటర్ ఎక్కువ, వాటర్ అన్నీ వచ్చేసేంత వరకు కూడా వంచేసేయాలి. ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసి పంచదార, వాటర్ వేసి మనం స్టవ్ మీద అయితే పాకం అనేది రెడీ చేసుకుందాం. పంచదార వేసాను. పంచదార మనం ఏ కప్పుతో అయితే తీసుకున్నామో ఆ గోధుమ పిండి తీసుకున్న కప్పు కంటే కొద్దిగా ఎక్స్ట్రానే తీసుకోవాలి. చూడండి, ఇది పంచదార కరిగేంత వరకు కూడా ఉంటే చాలు. దీనికి పాకం, ఎలాంటి పాకం అయితే అవసరం లేదు. ఇప్పుడు మనం అయితే రెడీ చేసిన గోధుమ పాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఈ పాకంలో యాడ్ చేసుకుందాం. ఈ గోధుమ పాలు స్పూన్తో కలిపి ఈ పాకంలో అయితే పోసేయండి. ఈ గోధుమ పాలు గడ్డకట్టకుండా బాగా మిక్స్ చేస్తూ స్టవ్ సిమ్లో పెట్టి, సిమ్ కాదని మీడియం ఫ్లేమ్లో పెట్టి కలుపుతూ తిప్పుకోవాలి. అడిగంటేస్తుంది. నేను నాన్ స్టిక్ ప్యాన్ వాడుతున్నాను. మీకు ఏ ప్యాన్ అవైలబుల్గా ఉంటే అది వాడుకోవచ్చు. ఇలా కలుపుతూ ఉండగానే మరొక స్టవ్ ఆన్ చేసి ఆ స్టవ్ మీద మనం జీడిపప్పు అనేది వేయించుకుందాం. మరొక బాండి పెట్టి నేను నెయ్యి వేసి జీడిపప్పు అనేది వేయించుతున్నానండి. చూడండి, 2 టేబుల్ స్పూన్ వరకు నేను నెయ్యి అయితే వేసాను. ఇందులో జీడిపప్పు వేసి
లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా జీడిపప్పు మనం నేతిలో అయితే వేయించుకుందాం. నేనైతే ఒక పిడికెడు జీడిపప్పు వేసాను. ఈ పిడికెడు జీడిపప్పు కూడా మనం లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా వేయించుకుని పక్కన పెట్టేసుకుందాం. ఇందులోనే కొద్దిగా 2 టేబుల్ స్పూన్ వరకు చక్కెర అనేది నేను వేస్తున్నాను. చూడండి, ఇవి జీడిపప్పు వేగటం అయిపోయింది. ఇవి తీసేసిన తర్వాత దీనిలో మనం కొద్దిగా చక్కెర అనేది వేసుకుని మనం మరొక పాకం అయితే రెడీ చేసుకోవాలి. వాటర్ అయితే యాడ్ చేయకూడదు. దీనిలో వాటర్ యాడ్ చేయకుండా ఓన్లీ చక్కెర ఈ నెయ్యిలో అనేది వేగాలి. చూడండి, నేను 2 టేబుల్ స్పూన్ వరకు చక్కెర అనేది వేసాను దీనిలో. ఇది రెడీ అయిపోతూ వస్తుందండి. మనకి హల్వా అనేది దగ్గర పడింది. మనకి ఇంతేనండి ప్రాసెస్. ఈ హల్వాలో ఇప్పుడు మనం వేయించుకున్న షుగర్ అయితే కరిగిపోతే పూర్తిగా మెల్ట్ అయిన తర్వాత ఈ షుగర్ అనేది దీనిలో వేసుకోవాలి. హల్వా అనేది దగ్గర పడుతుంది. ఇది అడుగంటకుండా బాగా తిప్పుతూ కలపాలండి. మిక్స్ చేస్తూ ఉండాలి. నాన్ స్టిక్ ప్యాన్ అయితే అడుగు పట్టదు, కానీ మామూలు ప్యాన్లో అయితే అడుగు పట్టేస్తాయి. ఫ్లేమ్ మీడియంలో కానీ సిమ్లో కానీ ఉంచుకుని మీరు ప్రాసెస్ జరిగించాలి. ఇదైతే రెడీ అయిందండి. ఇప్పుడు ఈ పాకం అనేది మనం హల్వాలో వేసుకుందాం. వేసుకున్న తర్వాత బాగా కలిపి మిక్స్ చేసుకోవాలి. అంతా కలిసేంత వరకు కూడా బాగా కలపండి. నేనైతే బాగా కలిపేసాను. కలిపేసిన తర్వాత నేను 2 టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేస్తున్నాను. నెయ్యి వేసి బాగా కలుపుకోవాలండి. నెయ్యి మనం కొద్దిగా కలిపిన తర్వాత మళ్ళీ నెయ్యి వేసుకోవాలి. కొంచెం కొంచెం అలా దగ్గర పడేంత వరకు కూడా కొద్దిగా నెయ్యి వేసుకుంటూ కలుపుతూ ఉండాలి. ఇలా కలిపితే నెయ్యి వల్ల మంచి స్మెల్ అనేది, మంచి టేస్ట్ అనేది ఈ హల్వాకి వస్తే వస్తుంది. చూడండి, మళ్ళీ నెయ్యి వేస్తున్నాను. మనం తీసుకున్న క్వాంటిటీకి 50 గ్రామ్స్ వరకు నెయ్యి అనేది అవసరం అవుతుంది. బాగా నెయ్యి అనేది ఎక్కువైంది, సరిపోయింది అనుకునేటప్పటికి మనకి అంచుల వెంట నెయ్యి అనేది ఫామ్ అయిపోతుంది. ఎంత కలిపినా కూడా అదైతే కలవదు. నేను మళ్ళీ నెయ్యి వేస్తున్నాను. మళ్ళీ ఒకసారి నెయ్యి వేసి కలుపుకుని మనం జీడిపప్పు, యాలకుల పొడి 1 స్పూను, మనం వేయించి పెట్టుకున్న జీడిపప్పు అనేది కూడా ఇందులో యాడ్ చేద్దాం. చూడండి, నేను నెయ్యి వేసేసాను. కలిపిన తర్వాత ఇప్పుడు మనం జీడిపప్పు వేయించి పెట్టుకున్నాం కదా, ఆ జీడిపప్పు అయితే నేను వేస్తున్నాను. దీనిలోనే కొద్దిగా ఇలాచీ పౌడర్ ఒక 1/2 టేబుల్ స్పూన్ దాకా వేయండి. మళ్ళీ బాగా మిక్స్ చేసి అయిపోయిందండి. ఎంతో సింపుల్గా అయిపోతుంది బందర్ హల్వా. ఇదేనండి బందర్ హల్వా. బందర్లో ఎక్కడైనా ఈ హల్వా దొరుకుతుంది. ఏ స్వీట్ షాప్లో చూసినా ఈ హల్వా అనేది దొరుకుతుంది సింపుల్ ప్రాసెస్లో. చూడండి, ఎంతో టేస్ట్ అండ్ హెల్దీ బందర్ హల్వా రెడీ అయిపోయిందండి. చూసారు కదా, మీరు కూడా ట్రై చేయండి. ఎలా కుదిరిందో నాకైతే కామెంట్లో చెప్పండి. ఇప్పుడైతే నెయ్యి రాసిన ప్లేట్లోకి బందర్ హల్వా అనేది నేను తీస్తున్నాను. ఇది ఫ్రిడ్జ్లో పూర్తిగా చల్లారిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టి కట్ చేసుకోవచ్చండి. లేకపోతే ఫ్రిడ్జ్లో పెట్టకపోయినా ఆరిపోయిన తర్వాత ఇది మనకి ఎక్కువగా స్మూత్గా అనేది ఉండదు, మనకి పీసెస్గా కట్ అవుతుంది. నేను తీసుకున్న క్వాంటిటీకి ఇలా వచ్చింది. చూసారు కదా బందర్ హల్వా. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో నాకైతే కామెంట్లో తెలియచేయండి. మన ఛానల్ సపోర్ట్ మీరైతే మన ఛానల్కి సపోర్ట్ చేయండి. చూడండి, మనం తీసుకున్న ప్రాసెస్కి ఇలా వచ్చింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.